హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. 5 రోజులు గడిచిపోతుంది. 4 రోజులకి మరి వాళ్ళు 829 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి పోస్టర్లో అయితే వేసుకోవడం జరిగింది. మరి 5 రోజులు కలిపి అఫీషియల్గా వాళ్ళు ఇప్పటివరకు పోస్టర్ అయితే దింపలేదు. సోషల్ మీడియాలో అయితే అది ఫేక్, రియల్ కలెక్షన్స్ వేరు, బుకింగ్స్ లేవు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక దొంగలు పట్టుకునేటువంటి స్మగ్లర్, ఒక దొంగ కూడా హీరోనే. ఈ రోజుల్లో హీరో అనే పదానికి మీనింగ్ మారిపోయింది అనేటువంటి కామెంట్ చేయడం అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అయితే నార్త్లో క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, షెకావత్ అనేటువంటి ఇంటి పేరు గల ఒక వ్యక్తి తాలూకు చేసినటువంటి కమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారి. అసలు ఆయన ఏమన్నారు, అసలు షెకావత్ అనే వర్డ్కి ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఆయన ఇచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే, రాజ్పూత్ లీడర్ రాజ్ షెకావత్, అతని పేరు రాజ్ షెకావత్, రాజ్పూత్ అనేటువంటి కమ్యూనిటీకి, క్షత్రియ కమ్యూనిటీకి లీడర్ ఆయన. సో ఆయన పుష్ప మేకర్స్కి వార్నింగ్ ఇచ్చారు లిటరల్గా. ఏంటంటే, షెకావత్ అనే పదాన్ని మీరు తొలగించకపోతే చాలా సీరియస్గా ఉంటుంది పరిణామాలు అని చెప్పేసి రాజ్ షెకావత్ అనే నార్త్కి సంబంధించిన, నార్త్ అంటే హిందీ రీజన్కి సంబంధించినటువంటి ఒక క్షత్రియ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా పుష్ప టీంకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చేసింది ఫహద్ ఫాజిల్ గారు. సో షెకావత్ అనే వర్డ్ అది క్షత్రియ కమ్యూనిటీలో చాలామంది షెకావత్ అంటే ఇప్పుడు రాజ్ షెకావత్ ఎలా అయితే పేరు ఉందో అలా షెకావత్ అని ఇంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ లీడర్ అతను హర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించకపోతే కేసు పెడతాము, కోర్టులో కేసు వేస్తాము అని చెప్పేసి కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంటే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా పెట్టడం జరిగిందంటే, బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో ఓ రకంగా, సెకండ్ హాఫ్లో అయితే అసలు ఆ క్యారెక్టర్నే చూపించలేదు, పూర్తిగా సైడ్ ట్రాక్ చేసేసారని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ని అల్లు అర్జున్ క్యారెక్టర్ అంటే పుష్పరాజ్ క్యారెక్టర్ సారీ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అతను గుద్దితే అతను స్విమ్మింగ్ పూల్లో పడతాడు. స్విమ్మింగ్ పూల్లో పడటం వరకు ఓకే, మరి అక్కడ స్విమ్మింగ్ పూల్లో పడిన ఆ క్యారెక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ స్విమ్మింగ్ పూల్లో పడితే పుష్పరాజ్ క్యారెక్టర్ టాయిలెట్ పోస్తాడు. సో అది మరీ నీచంగా ఉంది, మరీ దరిద్రంగా ఉంది, మరీ ఇంతలాగా రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ యొక్క పాయింట్ మీద షెకావత్ అనేటువంటి ఇంటి పేరు ఆ క్షత్రియ కమ్యూనిటీ లీడరు ఈ విధంగా కేసు పెడతాము, ఆ బోర్డుని అయితే ఖచ్చితంగా మీరు తొలగించాలి సినిమాలోంచి అని చెప్పేసి చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. మరి దీనికి సంబంధించి పుష్ప 2 మేకర్స్ అయితే ఇప్పటివరకు ఏమీ అఫీషియల్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రొడ్యూసర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి టీం కానీ, డైరెక్టర్ కానీ ఇప్పటివరకు ఏమి స్పందన అయితే తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఏదైతే కామెంట్ చేశాడో ఆ కామెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. మరి సమాధానం ఎవరు చెప్తారు? క్యారెక్టర్ రాసినటువంటి సుకుమార్ గారా, క్యారెక్టర్ ప్లే చేసినటువంటి ఫహద్ ఫాజిల్ గారా, లేకపోతే ఆ హీరో ఆ క్యారెక్టర్ అవమానించినటువంటి అల్లు అర్జున్ గారా, ముగ్గురులో ఎవరొకరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇదైతే ఫుల్ వైరల్గా మారింది. రోజు ఒక కాంట్రవర్సీ వస్తుంది పుష్ప 2 మీద. ఒక పక్క కలెక్షన్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ, ఇది ఫేక్ అని చెప్పేసి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక దొంగలు పట్టుకునేటువంటి దొంగ, అది కూడా హీరో అయినా ఈ రోజుల్లో హీరోకి మీనింగ్ మారిపోయింది, ఈ కామెంట్ కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా షెకావత్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ ఇంటి పేరుకి సంబంధించినటువంటి లీడర్, క్షత్రియ కమ్యూనిటీ లీడర్ ఈ విధంగా కామెంట్ చేయడం. సో ఇలా పుష్ప 2 మీద రిలీజ్ అయిన నాటి దగ్గర నుంచి, రిలీజ్ ముందు నుంచి, రిలీజ్ అయిన నాటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల కాంట్రవర్సీ వస్తుంది. సో క్షత్రియ కమ్యూనిటీ లీడర్ చెప్పినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా? సో దీని మీద మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.